అంటే తనకి వాళ్ళ ఫాదర్‌ని ఊహించుకుంటూ కథ వినడమండి. మోక్షకి. ఎక్కడ సెకండ్ హాఫ్‌లో ఒక పాయింట్‌కొచ్చేటప్పుడు అంటే మనకు వేరండి. మనం ఒక కథను ఊహించుకుంటాం. తనకు ఫాదర్‌ని ఊహించుకుంటూ, తనను ఊహించుకుంటూ కథ విని చోక్ అయిపోయి ఒక పాయింట్‌కి చేతులు పట్టుకొని, "సార్ స్టాప్ ఇట్ సార్" అంది. అండ్ దిస్ ఐ కాంట్ సీ ఇన్ ద థియేటర్ సార్ అంది. సో ఆ తర్వాత ఎడిటింగ్ రూమ్ కూడా తనొచ్చి చూడలేదు. మొన్న చూసింది తను. చూసినప్పుడు కూడా సేమ్ రియాక్షన్. అండ్ ఫోర్త్ వన్. దాని తర్వాత నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ తర్వాత మా టెక్నీషియన్స్ ప్రవీణ్ పూడి, విష్ణు శర్మ, సాయి సురేష్, వాటెవర్ మెయిన్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ కథ విన్నప్పుడు మమ్మల్ని అందరినీ కలిపింది ఏంటో తెలుసా సార్? ఒక ఎమోషన్. మేము కథ చెప్తున్నప్పుడు లెక్కలు వేసుకోవాలా, బడ్జెట్లు వేసుకోవాలా, ఎంత ఖర్చు పెడితే ఏ స్కేల్ వస్తుంది అనుకోవాలా, అందరం సింక్లో ఉన్నామా లేదా, ఆ రెండు ట్విస్టులు అందరికీ కనెక్ట్ అయ్యే లేదా, ఆ ట్విస్టులు ఇంకా వర్కౌట్ అవ్వాలంటే స్క్రీన్ ప్లేలో ఏం చేయాలి, ఆర్ట్ డిపార్ట్మెంట్ సైడ్ ఆ ఎమోషన్ ఎలా వర్కౌట్ చేయాలి, విజువల్ సైడ్ ఆ ఎమోషన్ ఎలా వర్కౌట్ చేయాలి, ఆ డార్క్ వెలల్లో బ్రైట్ ఎమోషన్ ఎలా చూపించాలి, అలా అందరం కలిసి ఒకే మాట మీద ఒకే ఎమోషన్ మీద ఉండి నిజాయితీగా చేసిన సినిమానే ఇరుముడండి. సో ఈ ప్రాసెస్లో కథ అంతా అయిపోగానే ఈ కథకి ధ్వజస్తంభం ఎవరు అంటే ఒకే ఒకరు, సాయి కుమార్ గురుస్వామి క్యారెక్టర్. త్రినాథ్ లాంటి తుఫాన్ ఆపాలంటే ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఎవరంటే సాయి కుమార్. సాయి కుమార్ గారిని మెయిన్ క్యాస్ట్ చేయడానికి కారణం ఆ గొంతండి. అద్భుతమైన డైలాగులు ఉన్నాయి, మీరు చూసారు కదండి. అంటే అద్భుతమైన డైలాగులు అంటే నేను సింప్లిసిటీలోనే అద్భుతం ఉందని ఫీల్ అవుతానండి. అలాంటి ఒక సింప్లెస్ట్ డైలాగులు ఆయన చెప్తూ ఉంటే దానిలో ఉండే ఎమోషన్ మాత్రం పెద్దగా కనిపించాలి. అప్పుడు సాయి అన్న దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక్కటే, ఈ క్యారెక్టర్ ఆయన్ని వినగానే ఎలా తీసుకుంటారు, ఎందుకంటే ఆ క్యారెక్టర్లో ఉండే కాంప్లెక్సిటీ ఆయన్ని భయపెట్టకూడదు, ఈ క్యారెక్టర్కి ఒక యాక్టర్గా న్యాయం చేయాలి అని. సాయి అన్న గుర్తుందా? టైం తీసుకున్నారు, 2 రోజులు తీసుకున్నారు టైము. 2 రోజులు తీసుకొని మళ్ళీ నేను ఫోన్ చేసి, సార్ మనం మంచి కథ చెప్తున్నాం, ఓ మంచి కథ చెప్పడానికి ఒక్కొక్క క్యారెక్టర్ సినిమాలో ఒక్కొక్కలా బిహేవ్ చేయాల్సి వస్తుంది. ఆ మంచి కథ ఆడియన్స్ వరకు చేరాలంటే మీరు అలాంటి క్యారెక్టర్ చెయ్యాలి అని ఆయన చెప్పగానే ఆయన ఇంకా అక్కడి నుంచి అండి, ఇంకా రోజు ఉదయం 7 గంటలకు కాల్ చేయడం, అమ్మా ఏం ఫీల్ అమ్మా, ఏం సీన్ అమ్మా అని. నాకే కాదు అందరికీ, మొత్తం 10 మంది యూనిట్కి రోజు మార్నింగ్ 7:30, 8 గంటలకు మెసేజ్ చేసి, ఇరుముడు అద్దరిపోవాలమ్మా, ఇది అవార్డు వచ్చే సినిమా అమ్మా, నాకు తెలుసమ్మా అంటే, ఇంటర్ బాబు నాకంటే ఈయన ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనుకునేవాడిని నేను ఉదయాన్నే. సో అది సాయి అన్న గురించి. దెన్ ఇంకా 1 by 1 ఏం మాట్లాడాలో తెలియట్లేదండి, చాలా లోడ్ ఎక్కువైపోయింది బ్రెయిన్లోని. సో లాట్ ఆఫ్ పాజిటివిటీ అరౌండ్ సినిమా అండి. సో మీకు బోర్ కొట్టించే విషయాలు, ఈ టెక్నీషియన్ సూపర్ పని చేస్తారు, ఆ టెక్నీషియన్ మన అలాంటిది కాకుండా ఒక్కొక్క టెక్నీషియన్లో కొంచెం మీకు ఎంతో కొంత కొత్తగా అనిపించే విషయాలు ఏమైనా ఉంటే చెప్తాను. కమింగ్ టు విష్ణు బ్రో, మజిలిక్ సినిమా పనిచేసామండి. ఆ సీలేరు పల్లూరులో ఎలా తిరిగామంటే ఒక హనీమూన్ కపుల్లా తిరిగాం ఇద్దరం. కపుల్లా తిరిగి కూర్చొని ఎక్కడ చేద్దాం విష్ణుగో, ఇక్కడ చేద్దామా, ఆ డార్క్ మూడ్ సీన్ ఇక్కడ చేద్దామా, ఆ పాపని హీరో గారు పట్టుకునే షాట్, మేము ఇద్దరు అక్కడ కూర్చునే వాళ్ళం. కూర్చొని హీరో ఇలా పడిపోతే, పాప ఇలా పడిపోతే హీరో ఇక్కడ పట్టుకుంటారు అంటే విష్ణు చెప్పేవాడు. అప్పుడైతే సన్లైట్ మార్నింగ్ ఇలా వస్తుంది ఈస్ట్లో, ఇక్కడ సన్లైట్ ఇలా వస్తుంది, ఇటు నుంచి పెడదాం షార్ట్, అటు నుంచి పెడదాం అని. సో ఆర్గానిక్ అండి, ద ప్రాసెస్ ఈజ్ వెరీ వెరీ ఆర్గానిక్ అనమాట. వెంటనే మా సురేష్ని పిలిచాను. సురేష్ని పిలిచి ఒక మంచి కొండ లాంటిది చూశాను, అక్కడ ఒక చిన్న షెడ్ లాంటిది ఉంది, ఈ షెడ్ని నువ్వు చాలా అందమైన ఇల్లుగా మార్చాలి అన్న, కానీ అక్కడ ఏమి ఉండకూడదు అన్న. ఏమి ఉండకూడదు అంటాడు, చాలా అందంగా ఉండాలంటాడంటే, చిన్న చిన్న విషయాలు పెట్టాలి, ఒక చిన్న ఫ్యాను, ఒక పాత కుర్చీ, కానీ విపరీతంగా అందంగా ఉండాలి, ఒక క్యూట్నెస్ ఉండాలి, ఆ మనమ్మ ఇల్లు చిన్న గూడులా ఉండాలని చెప్పాను. నేను అనుకున్న దానికంటే బ్రహ్మాండంగా చేసావు సురేష్ బ్రో. ఈరోజు అసలు గుర్తుపట్టట్లేదంటే ఆ క్రెడిట్ నీదే, ఓకే. కానీ 80% మనం రియల్ లొకేషన్లోనే చేసాము, దట్ ఈస్ ఫర్ షూర్. కానీ ఆ రియల్ లొకేషన్లో నువ్వు ఏదైతే రీక్రియేట్ చేసావో అది అద్భుతంగా రియల్ లొకేషన్ మ్యాచ్ చేసావు, దట్ ఈస్ ఫ్యాంటాస్టిక్. ఓకే విష్ణు, ఇంకా నెక్స్ట్ నాకు ఎవరు కనిపిస్తే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, ముందు వెనకలు ఎవరు ఫీల్ అవ్వద్దు. నేను ఈ సినిమాకి నాకు దొరికిన పెద్ద గిఫ్ట్ మా రియల్ సతీష్ మాస్టర్ ఒకసారి నిల్చోండి. అంటే ఇద్దరు ముగ్గురితో ఎంక్వైరీ చేశాను, ఫైట్లు ఎలా చేస్తారు ఈయన అది ఇది అని చెప్పేసి, వాళ్ళు సూపర్ అండ్ బాగా చేస్తారని చెప్పారు కొంతమంది. కూర్చోండి మాస్టర్ ప్లీజ్. ఏంటంటే అదే చిన్న సరదాగా మాట్లాడి ఇన్సిడెంట్లే చెప్తాను. ఆ గంజా గ్యాంగ్ ఫైట్ ఉంది కదండి, ఆ ఫైట్ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఒకటి పడాలి, ఇక్కడి నుంచి ఒకటి పడాలి, కర్ర తీసుకొని కొట్టాలి, ఇదంతా ఉంది కదా. నేను చిన్న మూడ్లో మాస్టర్ ఇది రియలిస్టిక్గా ఉండాలి మాస్టర్ అన్న, చాలా రియలిస్టిక్గా ఉండాలి, నిజంగానే ఆయన నిజంగానే కొట్టించేసేవాడు ఆయన. వాళ్ళు నా దగ్గరకు వచ్చి, సార్ ఇక్కడ వాచిపోయింది సార్, అక్కడ వాచిపోయింది సార్ అంటే, మాస్టర్ మీరు పేరు మాత్రమే రియల్ సతీష్, రియల్గా కొట్టకండి మాస్టర్, ఏమైనా జరిగితే వాళ్ళ అమ్మ బాబులకు నేను సమాధానం చెప్పలేను అనేవాడిని.
సో అందులో ఆ పళ్ళు ఎత్తుగా ఉంటాయి కదా అబ్బాయి, వాడి దగ్గరికి వెళ్ళి నేను అడుగుతున్నాడు, అరే ఆ 2 పళ్ళు నీకు కంపల్సరీగా అవసరమా? అవసరమా? వాడొచ్చి, సార్ మాస్టర్ వచ్చి ముందు 2 పళ్ళు అవసరమా, ఇరిగిపోయి నిజంగా అవి పోయినా పర్లేదా నీకు అన్నాడు. వాడెంత అమాయకంగా, వాడికి ఇరుముడి మీద కసి ఎక్కువైపోయి, సార్ ఒక పన్ను వరకు ఓకే సార్ అని. నేను వచ్చి పళ్ళు ఎరగొట్టి, నిజంగా పళ్ళు ఎరగొట్టడం ఏంటండి బాబు అసలు. వాడిని తిట్టా, అరే నీకు పిచ్చా ఇర్రా, మాస్టర్ ఏదో ఎమోషనల్ అడిగితే నిజంగా ఎరగొట్టుకుంటావేరా నువ్వు, ఇది సినిమా ఇది అని చెప్పేసి. మీరు చూస్తే ఆ పళ్ళు ఇలా పెట్టి బ్యాక్ షాట్లో రెవెన్ పట్పంది అంటారు, క్రేజీగా ఉంటుంది ఆ షాట్. అది పళ్ళు తీసేద్దాం అనుకున్నాడు ఆయన. మాస్టర్ చాలామంది వెళ్ళిపోతారు అలా అయితే. అంటే ఏమన్నానంటే డైరెక్ట్ అడిగాడు అంత ఇంటెన్సిటీ తీయాలి అని, కానీ ఆ ఫైట్ మాత్రం అండి నా అంటే నా సినిమాలో కొంచెం ఫైట్లే తక్కువ, కానీ టీఎఫ్ఏలోనే ఒక ఇంటెన్సిటీ ఉన్న ఫైట్, ఒక ఫ్యామిలీ డ్రామాలో అంత ఇంటెన్సిటీ నేను చూడలేదండి. థ్యాంక్ యూ మాస్టర్, సూపర్, మీతో వర్క్ చేస్తూనే ఉంటా, మన సింక్. అండ్ క్లైమాక్స్ ఫైట్ చేసిన రామలక్ష్మణ్ మాస్టర్ గారు, నాకు రంగస్థలం నుంచి రామలక్ష్మణ్ మాస్టర్ కథలో ఉంటారు, వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఫైట్ చేయాలని ఒక కోరిక ఈ సినిమాతో తిరిగింది. క్లైమాక్స్ చాలా ట్రిక్కీ థింగ్, దాంట్లో కథ చెప్పాలి, యాక్షన్ ఉండాలి, చాలా థింగ్స్ మారిపోతూ ఉంటాయి. ఈ పిల్లలు ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళందరినీ ఉంటారు, దాంట్లో ఒక మెసేజ్ ఉంది ఫైట్లో. రామలక్ష్మణ్ మాస్టర్ కూర్చొని, డైరెక్టర్ గారు కంగారు పడకూడదు, కథ చెప్పాలా మనం. కాల్ షీట్ అయిపోయే వరకు ఎంత కంగారు పడకపోయినా ఉండక్కర్లేదని, కాల్ షీట్ మాత్రం లోపే చేయాలని నేను పట్టుకునేవాడిని. సో ఏంటంటే రామలక్ష్మణ్ మాస్టర్ గారితో మంచి ఎక్స్పీరియన్స్, మంచి ఫైట్ క్రియేట్ చేసి నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ రామలక్ష్మణ్ మాస్టర్ గారు. సో అయిపోయింది, ఫైట్ సెక్షన్ అయిపోయింది. నవ్ ఇట్ కమ్స్ అన్న, చాలా కష్టంగా ఉందన్న, గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ లిరిక్స్. జనరల్గా లిరిక్స్ గురించి ఒకటి ఉందండి, నేను కొన్ని పాటలు రాస్తుంటాను కదా, ఖుషీకి నిన్ను కోరి కూడా కొన్ని పాటలు రాస్తూ ఉంటాను. జనరల్గా ఏంటంటే కంపోజర్తో కూర్చున్నప్పుడు ఒక 10-20 నిమిషాల్లో నాకు కథలో ఉండే మాటలు ఏమైనా తగిలి టక్కమని పాట అయిపోద్దంటే నేను రాస్తానండి. లేదు సిచ్యువేషన్ చాలా భారంగా ఉంది, దీనికి టైం తీసుకోవాలంటే విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఒక మంచి లిరిక్ రైటర్ని అప్రోచ్ అయ్యి ఆయనతో చక్కగా నా ఎక్స్ప్రెషన్ చెప్పి రాయిపించుకుంటాను. అందులో అలా రాయిపించుకునే వాళ్ళు నాకు వన్ ఆఫ్ ద నేను ఇష్టపడే లిరిక్ రైటర్స్లో అనంత శ్రీరామ్ గారు ఒకరు. ఆయన నాకు నిన్ను కోరి సినిమాలో లాస్ట్ సాంగ్లో ఒక లవ్ గురించి, మ్యారేజ్ గురించి డిఫరెన్స్ ఒకటి రాశారు. వేలితోని వేలు అని ఒక లిరిక్ ప్రస్తుతం ఇప్పుడు. ఆ 4 లైన్లు నాకు ఇష్టపడి ఈయనకి నాకు ఎప్పుడు ఒక రకమైన అలాంటి పాట వచ్చినా అనంతగాని పిలిచి రాయిపించుకోవాలనేది ఉండేది. యాలోల యాలోల పాట ఎప్పుడైతే ట్యూన్ వచ్చిందో అనంతగాని పిలవంగానే రాశారు. అమ్మతో పేదరికం, నాన్నతో రాచరికం అని రాయంగానే అందుకు కదా అనంత్ గారు మిమ్మల్ని ఇలాంటి పాటలకు పిలుస్తారు అనుకున్నాను. అంటే అంత అలవోకగా ఉన్న పదాలు రాసి గుండంత భారం కలిగించడంలో, గుండంత ఫీల్ ఇవ్వడంలో అనంత శ్రీరామ్ గారిది ఒక స్టైల్. థ్యాంక్ యూ అనంత శ్రీరామ్ గారు, మంచి పాట రాశారు. ఇంకా క్లైమాక్స్ పాట కూడా ఆయన రాశారు, అది కూడా చాలా బాగుంటుంది. దాని తర్వాత కట్టు సాంగ్లో ఇంకొక చరణం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆల్ ఆఫ్ ద సైడ్ నేను ఆల్రెడీ అప్పుడు పాట పూర్తి చేశాను. టక్మని ఫోన్ చేయగానే నా బ్రదర్ కళ్యాణ్ చక్రవర్తి వచ్చి చక్కగా చరణం రాసేసి చాలా బాగుందన్న పాట అని చెప్పి వెళ్ళాడు. కళ్యాణ్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్, టక్మని వచ్చి పాట రాసి వెళ్ళావు. యా దట్ లిరిక్స్ సెక్షన్ ఇస్ దెన్ స్క్రిప్ట్. నేను థింగ్ ఏంటంటే నిన్ను కోరి 2017 9 years అయిందండి. నాకు 10 మంది టీము, ఇప్పటికీ వాళ్ళే ఉన్నారు. నా మేనేజర్ కానీ నా అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎంత పేరు వస్తుంది, నా దగ్గర ఎంత గ్రో అయ్యామని కాకుండా, షో పెరిగితే మేము పెరుగుతాం, ఇదే అరే మనం నాకు ఎందుకో కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది, మిమ్మల్ని కూడా పెంచుతా నెక్స్ట్ సినిమా నుంచి. యా సో ఎస్పెషల్ అసిస్టెంట్ డైరెక్టర్లు ఒకరి పేరు చెప్తే ఒక పేరు మర్చిపోయే అవకాశం ఉంది. నా అసిస్టెంట్ డైరెక్టర్లు అంటే అందరికీ తెలుసు, మా వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు కూడా డిటిఎస్లో పనిచేస్తున్నారు, ఒక సాంగ్ నైట్ యూట్యూబ్లో రిలీజ్ చేయడానికి. దట్ ఈస్ అబౌట్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్. అండ్ యా మై ప్రొడ్యూసర్స్ రవి గారు, నవీన్ సార్, 7 ఏళ్ల బంధం ఇది. నిన్ను కోరి టైంలో నేను షూటింగ్ చేస్తుంటే ఒకరోజు మీరు యూఎస్లో లొకేషన్లోకి వచ్చారు, ఇంటర్వెల్ సీన్ తీస్తుంటే వచ్చి ఎదురుగా నిలబడ్డారు. ఫ్రేమ్ కట్టంగా ఎవర్రా బాబు ఇంత పొడుగున్నారు అనుకున్నా, కానీ ఇంత పెద్ద మనిషి అవుతారు మైత్రిలో ఆ రోజు నాకు తెలీదు, 2017లో. ఆ తర్వాత ఇక్కడికి రాగానే రవి గారి పరిచయం. నిన్ను కోరి నుంచి హాంటింగ్ అండి వాళ్ళు. నిన్ను కోరి లాంటి సినిమా తీయాలని సార్ ఫైనల్గా ఖుషి కుదిరింది. ఖుషి చాలా వరకు సక్సెస్ అయ్యాము, ఇక్కడే ఆ ఈవెంట్ కూడా చేశాము. కానీ ఖుషి ఇలా ఈ రేంజ్ సినిమా అవ్వాలని నవీన్ గారు, రవి గారు కోరుకున్నారు. ఎక్కడో ఆ చిన్న ఇది ఉంది, ఆ చిన్న గ్యాప్ చాలా బాగున్నా కూడా చిన్న గ్యాప్, దాన్ని పూర్తిగా ఇది డబుల్ ట్రిపుల్ ఇచ్చేసింది. సో
అంటే సక్సెస్లతో సంబంధం లేదులేండి మాకు. రవి గారికి, నవీన్ గారికి నాకు హిట్లుంటే ఒకలా కలిసిపోయి కానీ ఫోన్లో ఆపేసుకొని ఫ్లాప్ అయితే అలాంటిది కాదు. ఎప్పటికీ నాకు అండగా ఉంటారు. నేను ఇప్పుడు వాళ్ళకి అవైలబుల్గా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ రవి సార్. అసలు మీ ఆనందం చూడడానికి నా చెవులు కళ్ళు సరిపోవట్లేదు సార్. అంత పెద్ద మంది మీరు ఆయన కథ చెప్తుంటే కళ్ళమ్మని నీళ్ళు పెట్టేసుకొని ఏడుస్తున్నారు నవీన్ గారు. ఆయన అసలు ఏడుస్తుంటే సార్ ఊరుకోండి సార్ అనేవాడి కథ చెప్తున్నప్పుడు. అంటే నవీన్ గారు చూడడానికి అంత బిగువుగా ఉన్నా అంటే ఒక ప్రొడ్యూసర్ ఒక సెన్సిబిలిటీ ఉండాలండి. దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ. డబ్బుల తర్వాత ఒక మూవ్ అయ్యే ఇది ఉండాలి. ఒక కథ చెప్తే దానికి మూవ్ అయ్యే గుణం ఇవన్నీ ఉండాలి. ఏదో డబ్బులు పెట్టాం కలెక్షన్ వచ్చింది ఇది కాదు. సో ఐ గాట్ దట్ మచ్ సెన్సిబుల్ ప్రొడ్యూసర్స్. దెన్ ప్రియమ్మ, మొన్న చెప్పాను ఇంటర్వ్యూలో చెప్తున్నాను, ఇది ఫుటేజ్ లేదు ఇంకా, ఐ లవ్ యూ అని మాత్రమే చెప్పగలను. లవ్ యూ సో మచ్ వాట్ ఎవర్ ద సపోర్ట్ యూ గేవ్ మీ. ఆ సెకండ్ హాఫ్లో ఆ 2 సీన్ల గురించి ఎంతమంది నాతో చెప్తున్నారంటే ఇట్స్ నాట్ ఈజీ సీన్ ప్రియా. ఎందుకంటే ఆ నెక్స్ట్ హీరో గారు ఏం చేస్తారో అది కన్విన్స్ అవ్వాలంటే ఆ లోడ్ అంతా అక్కడ నీ మీద పడింది, ఆ ఎమోషనల్ లోడ్ అంతా. ఆ సీన్లో నీ పర్ఫార్మెన్స్ అంత ఎక్కువ చేసినప్పుడు అది మెలోడ్రామా అవ్వకుండా అరే రియలిస్టిక్గా ఆ మదర్ క్యారెక్టర్ అలా చేసిందనే ఫీలింగ్ ఆడిటోరియం కనెక్ట్ అవ్వకపోతే నాకు నెక్స్ట్ రీల్ అంతా వర్కౌట్ అవ్వకపోయేది. అందుకే నేను చెప్పాను యువర్ జమ్. 2-3 సీన్లు కాదు, కుదిరినప్పుడు 30-40 సీన్లు రాస్తాను నీకు, ఓకేనా? రాసే వరకు వెయిట్ చేయి, రాయు అనుకో, ఓకేనా? తర్వాత మనమ్మ ఒకసారి ఫాస్ట్గా రావా, ఈ పిల్ల గురించి మీకు తెలియని విషయం ఒకటి చెప్పాలి. అందరా నక్షత్ర ఇట్రా. మీ మమ్మీ ఎక్కడ ప్లీజ్ కమ్ అండి, ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఓకే, నక్షత్ర గారి పేరెంట్స్ని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మదర్ అండ్ ఫాదర్ని. వచ్చారు. ఓకే, వాళ్ళ మామయ్య గారు అండ్ అలానే వాళ్ళ మదర్. అంకుల్ మామయ్య గారు అనే చెప్పాను. ప్లీజ్ మనం సినిమాలో ఆడపిల్లలు ధైర్యంగా పెరగాలి, ధైర్యంగా పెంచాలి అని చెప్తున్నాం కదండి. ఈ పిల్లంత డేరింగ్ అండ్ ధైర్యం, ఎంత గట్టి గుండెని నేను ఎక్కడా చూడలేదండి. ఒక్క నిమిషం అండి, ఈ మాట చెప్తున్నాను బట్ పాప పర్మిషన్ ఇప్పుడే తీసుకున్నాను, నేను చెప్పొచ్చా అమ్మా అని. నేను షూటింగ్ స్టార్ట్ చేశాను, చాలా అంటే తెలుగు చాలా కాన్షియస్ కదా, భయపడిపోతుంది. అంటే నేను సరిగ్గా చెప్పలేమో, తప్పులు వచ్చేస్తే ఏమంటే ఒక మలయాళం అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిపించి, అదే తెలుగు మలయాళం తెలిసిన ఒక అసిస్టెంట్ పిలిపించి, ఈ అబ్బాయి నీతో కూడా ఉంటాడు, తెలుగు మలయాళం 2 ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా చెప్తాడను చిన్నగా నేర్చుకుంటాను చెప్తుంది. లాంగ్వేజ్ కాన్షియస్ అయిపోతుంది. సరే ఇది ఓకే, కామెడీ సీన్లు తీస్తున్నాం, సాంగ్లు ఇవన్నీ. సడన్గా ఒకరోజు ఎమోషనల్ సీన్ వచ్చింది, బాగా చేస్తుంది ఎమోషనల్ సీను. మధ్యలో వచ్చి నక్షత్ర అలా చేయి ఇలా చేయి అని చెప్పేసి ఒక ఫాదర్ గురించి చాలా ఎమోషనల్ అయ్యే సీను. సో దెన్ మీ ఫాదర్ని ఊహించుకొని చేయన్నాను. సార్ దెన్ she said I have no father. దెన్ అప్పటికే నేను ఎమోషనల్ సీన్ 2-3 ఎమోషనల్ సీన్ చేశాను అనమాట ఆల్రెడీ. దెన్ అంటే నేను అప్పుడు ఎక్కువగా ఎమోషనల్ అయితే తనకు గుర్తొచ్చి తను చాలా ఎమోషనల్ అయిపోతుంది. నేను క్యాజువల్గా చేసి ఓకే నో ప్రాబ్లం, జస్ట్ ఇమేజిన్ ద సిచ్యువేషన్ నువ్వు ఎంత పుల్ చేయగలుగుతావు చేయి అని చెప్పాను. సో అసలు సెట్లో అండి లాస్ట్ సీన్స్ అవన్నీ తను ఏడుస్తున్నప్పుడు, ఫాదర్ గురించి ఇది చదువుతున్నప్పుడు తన చుట్టూ ఒక లాస్ట్ రీల్ మీకు తెలుసు కదా, లాస్ట్ 20 మినిట్స్లో ఏం జరుగుతుందో ఆ సీన్లన్నీ ఇలాంటి అమ్మాయి చేసిందండి డైరెక్టర్ కోసం. శివ సార్ బాగా చేయండి, మళ్ళీ ఇంకో టేక్ తీసుకోండి, డోంట్ కాంప్రమైజ్ అని చెప్పేది ఎమోషనల్ సీన్స్కి. దట్ కన్విక్షన్ అండ్ దట్ పవర్ కారణం ఈ పిల్లే కదండి, ఆ పిల్లను పెంచిన ఆ పులి. అసలు 4 సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తుందండి. ఉదయాన్నే వచ్చి డైరెక్టర్ గారికి అప్పచెప్పేసి ఈవిడ, సార్ మై డాటర్ ఈజ్ యువర్స్, మీరు ఎలా మీకు సీన్ బాగా వచ్చే వరకు చేసుకోండి అని. కనీసం సెట్లోకి వచ్చి మా పాపను ఎలా చూసుకుంటున్నారు అస్సలు డిస్టర్బ్ చేయలేదండి. ఎప్పుడు కూడా నేను అడిగాను మీ మమ్మీ ఎక్కడుంది అని. షూటింగ్లో ఒక్కరోజు కూడా మా అసిస్టెంట్ డైరెక్టర్లతో కానీ నాతో కానీ ఇది లేదని కానీ అది రాలేదని కానీ, లేదంటే పాపకి వాటర్లో తడపకండి, లేదంటే పాపని ట్యాంక్లో వేయకండి, ఏం చెప్పేది కాదు. అంటే నిజంగా అండి పెంచడం అంటే ఇదండి, బ్రాటప్ అంటే ఇది. సో ఐ రియలీ ప్రౌడ్ ఆఫ్ నక్షత్ర అండ్ ఐ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. అండ్ యూ గేవ్ సో మచ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు ఇరుముడి, ఐ కాంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.
అండ్ వీళ్ళ అంకుల్ అండి, ఆయన కూడా అక్కడ కూడా ఉండి, అంటే నేనేమంటే ఒక చిన్నపిల్ల సెట్లో చేస్తుందంటే అమ్మాయి కంఫర్ట్ కోసం 100 అడుగుతారు, వాళ్ళు ఏం అడిగేది కాదు, ఈ ఈ చిచ్చరపీడికి కూడా ఏమీ అడిగేది కాదు. డైరెక్టర్ గారు మీ ఇష్టం, ఎన్ని షాట్లు కావాలి తన షాట్లు, ఎన్ని టేకులు కావాల్సిన టేకులు నేను ఇస్తాను, మీరు చేసుకోండి అనేది. సచ్ ఏ వండర్ఫుల్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ నక్షత్ర, థ్యాంక్ యూ సో మచ్. గో, కెన్ లీవ్. దెన్ మై మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్. నేను ఎప్పుడు చెప్తున్నవాడిని, నేను నిన్ను కోరి మజిలీ టైంలోనే ఇలాంటి ఒక రస్టిక్ రానెస్, ఒక డార్క్నెస్ ఒకవైపు ఉండి, ఒక మెలడీ సైడ్ ఇంకోవైపు ఉండే సినిమా నేను చేసినప్పుడు జీవి గారే నాకు మ్యూజిక్ కావాలి అనేది, జీవి ప్రకాష్ కుమారే ఉండాలనుకున్నాను. దేవుడి దయ వల్ల జీవినే ఈ సినిమాకి వచ్చాడు. జీవి ఒక సినిమాకి ఎంత బెస్ట్ చేయగలడో అంత బెస్ట్ చేసేటది క్రియేటివ్ వర్క్. జీవి సార్, ఐ థింక్ యు ఆర్ లిస్నింగ్ టు మీ. Apart from that, how you carried the Irumudi film on your shoulders. First day itself, when I narrated to him, Anna Sayana, he said, "Sir, it is classic, it is path-breaking." And the next day, he kept one tweet. I said, "No, Jeevi sir, don't do that. Expectations will be more. Sir, tell that it's a blockbuster, that is okay. But don't say classic and all, because I'm a conscious person. I can't take that fear and the pressure." And he said,